అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. ఇది నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను. దానికి ముందుగా మనకి చికెన్ని 1 అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు పెట్టుకోవచ్చు. మీకు కనుక టైం ఉంటే 2 అవర్స్ పెట్టుకుంటే ఇంకా మంచిది. నేనైతే 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది ఎలా చేయాలన్నది నేను ఆల్రెడీ వీడియోలో చూపించానండి. కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు చికెన్లో కూడా నెయ్యి వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకుందాము. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి ఆనియన్స్ మనం వేసుకున్నవి కొద్దిగా మగ్గితే సరిపోతాయి. ఒకసారి బాగా కలుపుకొని పైన లిడ్ పెట్టి వీటిని కొంచెం మగ్గనిద్దాము. చూసారు కదా, ఇంతవరకు మగ్గితే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఈ చికెన్ని మనం ఇందులోకి వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుందాము. ఈ చికెన్లో నేను పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకుని చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని చక్కగా కలుపుకొని 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని చక్కగా కుక్ అవనిద్దాము. ఒకసారి చెక్ చేసుకుందాము. చూసారు కదా, చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకు బయటికి వచ్చేస్తుంది. కాబట్టి ఇందులో మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మనం 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి మనకు చికెన్ అన్నది ఏ స్టైల్లో మనం కుక్ చేసుకున్నా కూడా ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే మనకి చికెన్ అన్నది అంత సాఫ్ట్గా, అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు ఎప్పుడు చికెన్ చేసినా కూడా మ్యారినేట్ చేసుకోండి. చూసారు కదా, మనకు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనకి కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనం మధ్య మధ్యలో ఇలాగా చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే మనకు అడుగంటిపోతుందండి. ఒకసారి చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత మనం ఫ్లేమ్ అన్నది హైలో పెట్టుకుని కూడా అస్తమాటికి కలుపుకుంటూ కుక్ చేసుకోవచ్చు. మనం యాడ్ చేసుకోవాలనుకున్న స్పైసెస్ అన్నీ కూడా ముందుగానే యాడ్ చేసుకుని మ్యారినేట్ చేసుకుంటే మనకి నెక్స్ట్ తర్వాత కుక్ అయ్యేటప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. గరం మసాలా కానీ, ధనియా పౌడర్ కానీ ఇవన్నీ కూడా నేను ముందుగానే యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేశాను. చూసారు కదా, ఇది మనకి రైస్లోకి కానీ, లేదంటే చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి నెమ్మదిగా దగ్గర కావడం స్టార్ట్ అవుతుంది. మీకు ఎంతవరకు కావాలి అనుకుంటే మనకి ముక్క కూడా త్వరగానే ఉడికిపోతుందండి. ఇప్పుడు చూడండి, మనకు ఆయిల్ అన్నది సైడ్కి వచ్చేస్తుంది కదా, ఇలా కార్నర్కి వచ్చేసిందంటే మనం వండుకుంటున్న చికెన్ ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయినట్టే. చూసారు కదా, మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయి మనం వేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ కూడా చక్కగా గ్రేవీలా అయిపోయాయి. చాలా త్వరగా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చూసారు కదా, మీకు ఎంత దగ్గరగా కావాలనుకుంటే అంత దగ్గరగా అవ్వే వరకు దీన్ని కుక్ చేసుకోవచ్చు. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ అంతా కలుపుకొని ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీరను కూడా పైన ఇలా స్ప్రింకిల్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఈ రెసిపీ అయిపోయినట్టేనండి. ఇది ఏదైనా సైడ్ డిష్ కింద కానీ, టమాటా పప్పుతో కానీ, వేటిలోకైనా కాంబినేషన్గా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాని మీద ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసినట్లయితే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది. చూసారు కదా, మనకి చక్కగా గ్రేవీగా జ్యూసీగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.